అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. మొన్న రేవంత్ రెడ్డి పంటల మీద రక్తం చల్లితే పంటలు పండుతాయి అనే కామెంట్స్ మీద బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తెలంగాణ భవన్లో రక్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరి అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది మనం కనుక్కుందాం, అలాగే చూద్దాం. చేసిన కామెంట్స్కి ఇప్పుడు మీరు రక్తం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజల దాహాన్ని తీర్చండి, రైతుల యొక్క జలాలను విడుదల చేసి రైతుల యొక్క రైతాంగాన్ని పడుతున్నటువంటి ఇబ్బందులను ఆ జలాలను ఇప్పి వారి యొక్క రైతాంగం దాహాన్ని తీర్చండి. రైతులు వర్షాలు లేక ఎల్ నీలో ప్రభావంతో వాళ్ళ వాతావరణ మార్పులో వర్షాలు రాక పడుతున్న రైతాంగం చూసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ నుంచి వెళ్ళి వాటర్ తీసి ఇవాళ రైతాంగానికి ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రక్తం ఇవ్వండి అని చాలా దుర్మార్గం మాట్లాడు. ఇట్లాంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10 ఏళ్ళలో రైతాంగాన్ని అధపాతాలను కొన్న రైతాంగానికి ఇవాళ అభివృద్ధి దిశలో అనేక ప్రాజెక్టులు కట్టి ఒక మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఇలా వ్యవసాయాన్ని దండుగైన వ్యవసాయాన్ని పండుగ చేసి రైతాంగానికి లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఇలాంటి దుర్మార్గమైన వాక్యాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి ధనదాహం తీరదన్నట్టున్నది. ఇవాళ రక్తదాహాన్ని కూడా చూడాలనుకుంటున్నాడు. ఇవాళ మా పార్టీ విద్యార్థి విభాగం కూడా ఇవాళ తెలంగాణ భవన్కు చేరుకుంది. కేసీఆర్ గారి రక్తం కాదు, తెలంగాణ రైతుల కోసం నిజంగా నువ్వు రైతాంగానికి వాటర్ ఇస్తానంటే, నీళ్ళు ఇస్తానంటే మా రక్తాన్ని మీకు ఇస్తాం, మా రక్తాన్ని మీకు దానం చేస్తాం. వారి రక్తం కాదు, మా రక్తం ఇవ్వాలని ఇవాళ తెలంగాణ భవన్ మేము చేరుకున్నాం. కాబట్టి మా రక్తాన్ని ఇవాళ తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నట్టు మా రక్తం కూడా ఇవ్వడానికి మేము సిద్ధం అనే దాంతో ఇవాళ మేము తెలంగాణ భవన్కి చేరుకున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ప్రజల బాధలను తుడిచేయాలి, కానీ ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉన్నారు. మరి దీనిపై ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఎందుకు తీసుకొచ్చుకున్నాం రా నాయన, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దగులుబాచి ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుందాం? ఒక రియల్ ఎస్టేట్ పని తప్ప ఆయన దేనికి చేత కాకుండా ఆయన ఇంటి సొమ్మును నింపుకోవడం కోసం, ఆయన పైసలు సంపాదించడం కోసం, ఢిల్లీకి కప్పం కట్టడం కోసమే ఆయన ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ ఉన్న రైతాంగం గురించి కానీ, ఇక్కడ ఉన్న విద్యార్థుల గురించి కానీ, ఇక్కడ ఉన్న ప్రజల గురించి కానీ, ఇక్కడ ఉన్న సంక్షేమం గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచించే పరిస్థితులు లేడు. ఆ ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉన్నది, ప్రజలు తరిమే రోజు దగ్గరలో ఉన్నది, చెప్పులు ఇసిరే రోజు కూడా దగ్గర ఉన్నది. అన్నప్పుడు రైతుల పట్ల సంతాపం తెలుపుతూ ఇక్కడ వీళ్ళంతా 18 ఇయర్స్ వరకు ఇప్పుడే నింపుకొని ఇంకా 18-19 అలా ఉన్నారు. మరి వీళ్ళంతా ఇప్పుడు రైతుల పట్ల సంతాపం తెలుపుతూ బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. మరి దీనిపై ఏం చెప్తారు? ఒకటే ఈ రక్త పిశాచ్ ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఒక రక్త పిశాచ్ కింద రక్తం ఆడుతుండు. విద్యార్థులందరూ తెలంగాణలో విద్యార్థులందరూ రక్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే అందరూ రక్త ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తీసుకుపోయి నీ రాహుల్ గాంధీ మీద చల్లుతావు, నీ గాంధీ భవన్ మీద చల్లుతావు, లేదా నీ నెత్తి మీద చల్లుకుంటావు, జల్లుకో రేవంత్ రెడ్డి. నీకు రక్తం కావాలంటే చెప్పు, రా, నువ్వు తెలంగాణ మనకు రా, లేదంటే మేమన్నా మీ ఇంటికి వస్తాం. అంతేగాని ఇక్కడ వేల మంది పోలీసులు పెట్టి విద్యార్థి నాయకులు అణచితే మాత్రం ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి రక్తం అడగడం వల్ల అందరు ఇక్కడ రక్తం ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మరి దీనిపై ఏం చెప్తారు? ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతుంది ఒక దుర్మార్గ ప్రభుత్వం అని దీంతో మనము అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఎవరన్నా సరే రైతులకు నీలిరానైనా అంటే నీ రక్తం జల్లి చేస్తా అంటాడా? ఒక సీఎం, ఒక ఉందాతనం ఉన్న ఒక పదవిలో ఉండి ఇదే నా మాట్లాడడం. సరే, నువ్వు రక్తం జల్లుతావా, ఇంకేమని జల్లుతావు జల్లు. మీ రాష్ట్రం కోసం మేము రక్తాలు చెందించి రాష్ట్రం మీద ఇచ్చిన పార్టీ మాది. దీని రక్తం కాదు ఇంకేమి అనికనే సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈరోజు భారీ ఎత్తున మా విద్యార్థి సంఘాల నుంచి ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ, మా విద్యార్థి నాయకులు కానీ రక్తం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. రక్తం ప్యాకెట్లు తీసుకొని నీకు ఇస్తాం. దానివల్ల పబ్లిక్కి మంచి జరిగి నువ్వు పబ్లిక్కి పంటలు పండించేటట్టు నీళ్ళు వదులుతావా, లేకపోతే రక్తం తల్లి పండించి నీకేమైనా కొత్త సైంటిస్ట్ లేక నువ్వు ఏమైనా చేస్తావా? చెయ్యి. పబ్లిక్ కోసం ఏం చేయడానికి రెడీ ఉన్నామని ఈరోజు చూపించడానికి మేము రక్తం ఇస్తున్నాం. నువ్వు మాట్లాడినావు కదా, ప్రతి మాటకి ధీటుగా సమాధానమే ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు ఉంది ఇంకా నీకు. ఇప్పటికైనా మారి నువ్వు పబ్లిక్కి ఏమైనా చేసే సోయి తెచ్చుకో ఇప్పుడన్నా సరే, లేదంటే చెప్తున్నాం ఖబర్దార్, నీకు నీ కాంగ్రెస్కి పుట్టగతులు ఉండకుండా చేస్తాం. మీరు ఒక విద్యార్థిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కి మీరేం చెప్తారు?
ఒక విద్యార్థికి నా కామెంట్ చేసినందుకు అంటే నేను ఏం చెప్పగలుగుతానంటే ఆయన పిల్లలకే ఆలోచిస్తలేడు, పెద్దోళ్ళకి ఏం కాకపోతే సపోర్ట్ ఇస్తారు. ఇంకా పెద్దోళ్ళు మన ఇప్పుడు రైతు బంధువులకు పైసలు ఆపేసిండు, పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ చేసినవి 2,000 ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాడు. 4,000 ఆ 4,000 ఇస్తలేడు. అది పెట్టేసండి. బంగారం ఇస్తా అన్నాడు, బంగారం బియ్యలే. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చి పెడతా అన్నాడు, అది బీ పెట్టలే. మాకే ఇస్తలేడు అన్న. రేపటికి మళ్ళీ సీఎం అవుతాడని అన్న ఎట్లా అంటుండు. మేము బరోబ్బర్ వస్తాం సీఎం, నెక్స్ట్ టైం బరోబ్బర్ వస్తాం. తెలంగాణ రానట్టు తెలంగాణలో కాకపోతే తెలంగాణలో వచ్చినప్పటి నుంచి నాకు బోలా తెలంగాణలో వచ్చినప్పటి నుంచి మొత్తం మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము 100 మంది హామీలు ఇస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండు. ఒక్కడి వేయలే, ఒక్క పైసా వేయలే. కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి రైతు బంధువులకు వాళ్ళకి పైసలు బరోబ్బర్ టైంకి వస్తుంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది. మనకేమో స్టూడెంట్స్కి నిరుద్యోగులకి ఉద్యోగంది రిలీజ్ చేసిండు. పోలీస్ పోస్టులు రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఈయన ఖాళీ ఇచ్చి పెడతా అంటుండు. చాలా మందిలో ఆడ వందల మందిలో దిల్సుఖ్ నగర్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు కానిస్టేబుల్ కోసం, ఎస్ఐ కోసం. ఇప్పటివరకు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎడుగువాలి. కరెక్టా కాదా మేడం? ఆయన చేసేది ఏం లేదు, ఖాళీ మాటకి నెక్స్ట్ టైం నేనే సీఎం అవుతా. నాకు ఎవరు వేయడు, ఏ జంత వేయదు. ప్రతి జంత నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఫస్ట్ సీఎం చూస్తున్నా. ఇంత గలీజ్ మాటలు వింటున్నా అంటే అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొలంలో రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్నారు కదా. ఇప్పుడు మీరు రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు, రైతులకు సంతాపం తెలుపుతూ. మరి దీని మీద ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం కోసం జైల్లో కానీ కొట్లాటలకు కానీ ఏ రోజు కూడా భయపడలేదు. ఈరోజు రైతుల పొలాల్లో నీళ్లు కావాలంటే, రైతులు సుభిక్షంగా ఉండాలంటే రక్తం కావాలన్నాడు. కాబట్టి 100% విద్యార్థి భవన్ తరపున రక్తం ఇస్తున్నాం. ఈ రక్తాన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇంటికాడనైనా గాంధీ భవన్ కాడ ఇవ్వడానికి సిద్ధమైన. 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది, 60 ఏళ్ళు తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతుండ్రు. ఇదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికై 3 సంవత్సరాలు అయినా రక్త పిశాచిగా తయారై ఒకరిని లావుల తొండలు ఇడుస్తూ అంటాడు, గుడ్లు తీసి గోటీలు ఆడుతూ అంటాడు, ఇంకా ఇంజనీర్లు అనేది కొట్టి జైలు వేస్తూ అంటాడు, నరుకుతా అంటాడు, చంపుతా అంటాడు. షాబాద్లో ఒక కుటుంబాన్ని హత్య చేసిన నరహంతనుకుని నీకు ఏం తేడా ఉందని చెప్పి ఈరోజు విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం. రైతులకు పొలాలకు నీళ్ళు ఇయ్యు, కన్నెపల్లి పంప్ హౌస్ పోతే రైతులు నీళ్లు పారుతున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎత్తిపోయు అని చెప్పి కేటీఆర్ గారు కన్నెపల్లిని విజిట్ చేశాడు. అనేక మార్లు హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ ఏది ఫీజిబిలిటీ ఉంది, ఏంది ఎట్లా బాగుంటుంది అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకోబోదు. గతంలో 22లో కూడా 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినా కూడా కాళేశ్వరం గట్టిగా నిలబడ్డది. లాస్ట్ ఇయర్ కూడా 15 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినా కూడా ఏం ప్రాజెక్టులకు ఏం కాలేదు. ఇక్కడ 5 టీఎంసీలు, ఇంకో ప్రాజెక్టులో బ్యారేజ్ 5 టీఎంసీలు ఉంటే 10 టీఎంసీలు అయితే 10 టీఎంసీలో 1,10,000 టీఎంసీల కంటే క్యూసెక్ల కంటే ఎక్కువ కాదు. ప్రాజెక్టులకు ఏం నష్టము. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే సమైక్యవాదులకు పట్టిసీమ దగ్గర నీళ్ళు ఎత్తి పోసుకుంటారు. మన తెలంగాణకు సోయి ఉండాలి కదా, తెలంగాణ ఆత్మ ఉండాలి కదా, తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలి కదా. రేవంత్ రెడ్డి సమైక్యవాదుల కోసం పనిచేస్తాడు. తన గురువు గారు గతంలో బషీర్బాగ్లో రైతులపైన కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుకి ఏ విధంగా ఉందో ఈరోజు రైతుల రక్తం దావుదామని చెప్పి రైతుల కళ్ళల్లో నీళ్లు చూద్దామని ఆలోచిస్తున్నటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అసలు ఏ పార్టీతో సంబంధం లేదు. ఆ ప్రజల మంచి కోసం పంపులు వదిలితే రైతులు వ్యవసాయం చేసుకుంటారు, అందరికీ వాటర్ అందుతాయని ఒక మంచి ఏమంటారు చెప్పారు, ఒక మాట చెప్పారు. కానీ వాళ్ళ మాటలు లెక్క చేయకుండా వాళ్ళని ఒక పార్టీతో అంటగడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా సలహా ఇస్తే వాళ్ళని పార్టీ పరంగా అంటగట్టే ప్రయత్నం చేస్తాడు అందరినీ. ఆయనకి ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారికి భజన చేస్తే మంచోడు. రేవంత్ రెడ్డి ఆహో ఓహో వీరుడు సూర్యుడు అని చెప్తే మంచోడు. కానీ ఆయన లోపాలు, ఒక నాయకుడు పరిపాలకుడు అనేటోడు సలహాలు సూచనలు చేయాలి, తను చేస్తున్న తప్పులను స్వీకరించాలి, తను చేస్తున్న లోపాలను స్వీకరించుకొని సరిదిద్దుకోవాలి. అరే ఎవరు చెప్తారు, వాళ్ళు మేధావులు దేనికోసం చెప్తారు, ఎవరు ప్రయోజనం కోసం చెప్తారు అని ఆలోచించుకోవాలి. వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు, వారికి ఏ పార్టీతో సంబంధం లేదు. వారికి తెలంగాణ యొక్క ప్రాంతం ముఖ్యం, రైతుల ప్రయోజనాలు ముఖ్యం. అదేవిధంగా నీటిని ఏ విధంగా వాడుకోవాలని ఒక సూచన చేస్తే వాళ్ళను మీరు బీఆర్ఎస్ పార్టీకి అది అయిపోయారు, దీనికి అది అయిపోయారు అని చెప్పి, అసలు నువ్వు ఫస్ట్ ఆంధ్ర వాళ్ళకు తొత్తులుగా మారినావు. కేంద్ర ప్రభుత్వానికి అటువైపు మాజీ గురువు అయిన చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఉండి వారి యొక్క ప్రయోజనాలు కాపాడుకో కోసం చేస్తున్న తప్పించి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళను బీఆర్ఎస్ పార్టీతో అంటగట్టడం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీతో చేయడం, వారికి పార్టీలు అంటగట్టడం నీకు సమంజసం కాదు. దీన్ని తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.
రైతులకు సంఘీభావం తెలుపుతూ మీరు అందరు రక్తం ఇస్తున్నారు, దీనిపై ఏం చెప్తారు? ఒక రక్త పిశాచి రక్తం కావాలంటే నీళ్ళు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు రక్తం జల్లుదా అని చెప్తా ఉన్నాడు. మా రక్తం ఇస్తాం కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. మా రక్తం ఇవ్వడానికి మేము బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భవనం నుంచి మేము రక్తం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఈరోజు మా రక్తాన్ని తీసుకొని ఈరోజు జూబ్లీ ప్యాలెస్కి వస్తూ ఉన్నాము. మీ పోలీసులను కాదు ఎవరిని అడ్డం పెట్టుకోకుండా ఈరోజు మా రక్తాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిపాలన చేతం కాక ఈరోజు 6 గ్యారెంటీలు 420 హామీలు పరిపాలించడం ఇవ్వడం ప్రజలకు ఇవ్వడం చేతగాక ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ విద్యార్థులు అడిగితే వాళ్ళని ఎండ్రీని తాగి చచ్చిపో అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలు నీళ్ళు ఇవ్వని అడిగితే ఈరోజు రక్తం ఇవ్వండి, రక్తం జల్తా పంటలు వంటాయి అంటా ఉన్నాడు. అరే నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నీకు పరిపాలన చేయడం కాకపోతే రాజీనామా చేయి. అంతేగాని ఈరోజు ప్రజలను రక్తం కావాలి, ఎంట్రీ రాగి చచ్చిపోవాలి విద్యార్థులని ఈరోజు ప్రజలను అది చెప్పడం దుర్మార్గం. వెంటనే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక రక్తం అడిగారంటే ఒక మనిషి ప్రాణంతో సమానం రక్తం అంటే. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి రక్తం అడగలేదు. ఫస్ట్ టైం మనం రేవంత్ రెడ్డి నోటి నుంచి మాట విన్నాం. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన అసలు ప్రజల పట్ల ప్రజారాజ్యం పట్ల పనికొస్తారంటారా? పరిపాలన చేయడం అస్సలు చేత కదా ఆయనకు. పరిపాలనకి పనికిరాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికే ఆయన ఏమంటారు, ఒక పరిపాలన చేయాలనేటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి. వెంటనే మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ఈరోజు ఒక రక్తం కావాలంటే ఒక మనిషి ప్రాణాలు చనిపోవాలన్నా? అంటే రైతులు ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఈరోజు నీళ్ళు ప్రాజెక్టులు అక్కడ కాళేశ్వరం సంబంధించినవి విడుదల చేస్తలేవు. అంటే ప్రజలకు పంటలు వండుకోవద్దా? ప్రజలు సుభిక్షమంగా ఉండద్దా? ఈరోజు రైతులు బాగుంటుంది కదా దేశం బాగుంటుంది. అంటే ప్రజలు బాగుండదు, అక్కడ విద్యార్థులు బాగుండదు, అక్కడ మహిళలు బాగుండదు, ప్రజలు బాగుండదు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఎడారిగా చేద్దాం అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా అనే ఆశయం లక్ష్యం నీకు లేదా? వెంటనే ఈ మాటలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఎంతమంది వరకు రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు? ఇప్పటికే 200 మంది ఇప్పటికే ఇచ్చారు, ఇంకా నడుస్తూ ఉన్నది. ఈ రక్తాన్ని తీసుకొని ఈరోజు జూబ్లీ ప్యాలెస్కు రేవంత్ రెడ్డికి మేము పోతా ఉన్నాము. మా రక్తాన్ని తీసుకొని వెంటనే నీళ్లు విడుదల చేయాలని, ఆ మొక్కలకు వర్షాన్ని నీళ్లు విడుదల చేసి ఆ పంటలు బాగుపడాలని, రైతుల కళ్ళలో ఆనందం నింపాలని, మా రక్తం తీసుకొనన్నా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ప్రజలు ఈ కరువు నుంచి బయటపడతారు అనే కాన్సెప్ట్తో పంపులు వదలమంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద వీళ్ళు ధీటుగా సమాధానం చెప్తున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు రక్తం ఇచ్చే సిచ్యువేషన్ కూడా మనం చూసాము, వాళ్ళ మాటలు కూడా విన్నాము. మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, అసలు దీనిపై స్పందన ఎలా ఉంటుందో మనం అందరం ఎదురు చూడాలి.